మనిషి జీవితంలో ఈ భూమి మీద తాను చేస్తున్నటువంటి ప్రయాణములో ప్రతిరోజు కష్టాలు, సమస్యలు, అనారోగ్య పరిస్థితులు, మనుషుల వలన నిందలు, ఎన్నో మాటలు పడవలసి వస్తుంది, వాటిని అనుభవించవలసి వస్తుంది అన్నది మనందరికీ తెలుసు. మనము కూడా మనుషులుగా మన ప్రయాణములో వాటిని అనుభవిస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అన్ని విషయాలలో సంతోషంగా, సమాధానకరంగా ఉన్నారని చెప్పటానికి అవకాశం లేదు. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఏదో ఒక సమస్య, అనారోగ్య సమస్య కావచ్చు, ఆర్థికపరమైనటువంటి సమస్య కావచ్చు, లేదా ఆరోగ్యంగా ఉన్నా, ఆర్థికంగా బాగున్నా, పరిస్థితులన్నీ బాగున్నా, ఇరుగు పొరుగు వారి మాటల చేత, వారి నిందల చేత బాధపడటం అనేది కావచ్చు, ఏదో ఒకటి మన కుటుంబాల్లో, మన జీవితాల్లో మనం అనుభవిస్తున్నాం. ఏదో ఒక దాని విషయమై బాధపడుతూ ప్రయాణం చేస్తున్నాం. మా గురించి ఎవరు ఆలోచించరు, మమ్మల్ని ఎవరు ఒక మాట అనటానికి అవకాశం లేదు, మాకు ఏ విధమైనటువంటి సమస్యలు లేవు, మాకు ఏ విధమైనటువంటి అనారోగ్య పరిస్థితులు లేవని ఏ కుటుంబం కూడా చెప్పలేని పరిస్థితి. ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక ఇబ్బంది ఉందంటారా లేదంటారా? ఉందా లేదండి? ఉంది. దేవుడు కూడా తన గ్రంథమందు వ్రాయించాడు, మానవ జీవితానికి సుఖ దుఃఖములు అనే 2 చక్రాలను అమర్చాను అని చెప్పి రాయించాడు. మన జీవితంలో సుఖము దుఃఖము ఈ 2 చక్రాల మీద మన ప్రయాణం కొనసాగుతోంది. అయితే ప్రియులారా, మన జీవితంలో మనకు వచ్చేటటువంటి సమస్యలను, ఇబ్బందులను, మనుషుల వలనటువంటి నిందలను మనం ఎదుర్కోవాలి అని అంటే తప్పనిసరిగా మనం మనోధైర్యము గలవారమై ఉండాలి. మానసికంగా మనం ఎలాంటి వారమై ఉండాలి? మానసికంగా బలవంతులమై ఉండాలి. మానసిక బలవంతులం. ఒకవేళ మానసికంగా మనం బలవంతులము కాకుండా బలహీనులమయ్యామనుకోండి, మానసికంగా మనకొచ్చే సమస్యను ఎదుర్కొనటం మన చేత కాదు. మనకొచ్చినటువంటి అనారోగ్య పరిస్థితిని ఎదుర్కోవటం మనకు చేత కాదు. ఎవరైనా ఒక మాట అంటే మనం సహించుకొని, ఓర్చుకొని ఎదుర్కోవటం మన చేత కాదు. ఎప్పుడో తెలుసా? ఎప్పుడండి? మానసికంగా నీవు ధైర్యంగా లేనప్పుడు, బలంగా లేనప్పుడు. అందుకే మనకున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా మానసికంగా బలంగా ఉండాలి. మానసిక బలహీనత అనేటటువంటిది మనల్ని చాలా దెబ్బతీస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ప్రియులారా. అంటే మానసికంగా నీవు ధైర్యంగా ఉంటేనే ఏ సమస్యనైనా ఎదుర్కోగలుగుతావు. వచ్చినటువంటి సమస్యకు లోపల కృంగిపోయి ఆ బాధతో, ఆ వేదనతో కొన్ని తప్పుడు నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారనుకోండి,
ఏమైపోతుందో తెలుసా? ఏమైపోతుందండి? ఇక నీ జీవితం అంతటితో ముగిసిపోవచ్చు, లేదా ఇంకా మరికొన్ని సమస్యల్లోనికి దిగజారిపోవచ్చు. అందుకే మనం ఎప్పుడూ కూడా ఒక సమస్య వచ్చినప్పుడు మన మానసిక స్థితి చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, నిజంగా మనం తొందరపడి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఎలా? పలాని దాని విషయంలో ఎందుకు ఓర్చుకోవాలి? ఏదో ఒకటి చేయకపోతే ఎలా? ఇదిగో పలాని వాడు నన్ను అంటున్నాడు, నేను ఏదో ఒకటి చేయకపోతే ఎలా అని మన మనసు కొన్ని పరిస్థితుల్లో ప్రోత్సహిస్తుంది తిరుగుబాటు చేయటానికి, లేదా ఒక తప్పు చేయటానికి. అలాంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా మన మానసిక స్థితిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ మధ్యకాలంలోనే పరీక్షలు ప్రారంభమయ్యాయి. చాలామంది చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ పరీక్షలు రాసేటప్పుడు సంతోషంగా పరుగులు పెట్టి ఏదో విధంగా రాశారు, పూర్తి చేశారు. వచ్చే నెల రిజల్ట్ ఉంటుంది. రిజల్ట్ వస్తుంది అనగానే ఒక రకమైనటువంటి భయం ప్రారంభమవుతుంది. అప్పుడు ఏమేం రాసాము అన్నటువంటి ఆలోచన, ఎన్ని మార్కులు వస్తాయి, పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా ఏమండి. తర్వాత రేపు వస్తుందండి రిజల్ట్, రేపు వస్తుంది అనగానే కొంతమంది తినటం మానుకుంటారు. చూడండి, మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటే రేపు రిజల్ట్ వస్తుంది అనగానే ఏంటి పరిస్థితి? ముందు రోజే తినటం మానుకుంటారు. చిన్నగా భయపడుతూ ఉంటారు, భయం ఉంటుంది. 1-2 సార్లు పిలిస్తే కానీ పలకడు. అంటే అప్పుడు పరిస్థితి ఏంటనమాట? మానసికంగా లోపల తను పరీక్షలో పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో ఆలోచిస్తూ ఉన్నాడు. మరుసటి రోజు రిజల్ట్ రానే వచ్చింది. వచ్చినటువంటి రిజల్ట్లో ఫెయిల్ అని తెలిసింది అనుకోండి. అప్పుడు కొంతమంది మానసికంగా బలహీనులైన వారు ఏం చేసుకుంటారు తెలుసా? ఏం చేసుకుంటారంటే, చాలామంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. నేను పాస్ అవుతాను అనుకున్నాను, నేను ఫెయిల్ అయిపోయాను, అంటే నేను ఓడిపోయాను, ఇంకా అయిపోయింది నా జీవితం అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. అందుకే ప్రభుత్వమే ఆలోచించి మార్కుల లిస్టు పాస్ అవ్వటానికి మార్కుల శాతం తగ్గించింది. ఇంకా నువ్వు రాసినా రాయకపోయినా నిన్ను అలాగే పాస్ అయిపోయావు పో అని పంపించాలన్నమాట. ఎందుకంటే చాలామంది మానసికంగా ధైర్యము గలవారు లేరు, బలహీనులు ఉన్నారు. ఇదిగో నువ్వు ఫెయిల్ అయిపోయావు అనగానే ఆ సిచ్యువేషన్లో ఇక తమకు తాము హాని చేసుకోవటానికి కూడా వెనకాడట్లేదు. చూడలేదంటే గతంలో ఎంతమందిని చూడలేదు? అదే మానసికంగా బలంగా ఉన్నాడు అనుకోండి, ఏమనుకుంటాడు తెలుసా? ఈసారి పోయాను, మళ్ళీ నెక్స్ట్ ఉంది కదా రాసుకోవటానికి అనుకుంటాడు. పోతే ఏముంది, నెక్స్ట్ మళ్ళీ అవకాశం ఉందా లేదండి? ఉంది, నెక్స్ట్ రాసుకుంటాను. అంటే ఇది మానసికంగా ధైర్యం గలవాడి ఆలోచన. బలహీనుడైన వాని ఆలోచన ఏంటి? ఇక అయిపోయింది నా జీవితం, అయిపోయింది, ఇక ఇంతటితో నేను అయిపోయాను. అందుకే ప్రతి మనిషి జీవితంలో సమస్యలు, ఇబ్బందులు, ఏమంటే నిందలు అనుభవిస్తున్నప్పుడు ప్రతి మనిషి ఎలా ఉండాలి? మానసికంగా ఎలా ఉండాలి? ధైర్యము గలవాడై ఉండాలి. మానసికంగా బలహీనుడవయ్యావనుకోండి, నీ ద్వారా జరగరాని కార్యక్రమాలు జరిగిపోతాయి, తప్పులు జరిగిపోతాయి.
సమస్యలు పెరుగుతాయి. ఎప్పుడు? మానసికంగా ధైర్యంగా లేనప్పుడు. ఏమంటే ఎన్నో వస్తుంటాయి మన జీవితంలో, ఎన్నో. కానీ ఏది వచ్చినా కాస్త నెమ్మదిగా ఆలోచించి ధైర్యం కలిగి ఈరోజు వచ్చినటువంటి ఈ పరిస్థితిని మరలా నేను దాటుకొని ముందుకు వెళ్తాను, నా జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి అన్న విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి కొనసాగితే సమస్య లేదు. కానీ వచ్చిన సమస్యకు అప్పటికప్పుడే కృంగిపోయి, అప్పటికప్పుడే నేనేం చేస్తే బాగుంటుంది, ఏదో ఒకటి చెయ్యాలి అని ముందుకు అడిగేసి ఏదైనా చేసామనుకోండి ప్రమాదంలో పడిపోతాం. అందుకే మానసికంగా, మెంటల్గా మన స్థితిగతి ఎలా ఉండాలనేటటువంటిది కొన్ని ఉదాహరణల ద్వారా మీ ముందు ఉంచుతాను, జాగ్రత్తగా వినండి. ఏమంటే ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నటువంటి సందర్భాలే మరలా మన జీవితానికి ఎన్నో పాఠాలు నేర్పేవిగా ఉన్నాయి. బైబిల్లో దావీదు గారిని గురించి, అలాగే సౌలు గారిని గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఏమంటే దావీదు గారిని సౌలు చంపటానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకు చంపాలనుకున్నాడు అంటే, దావీదు ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతును చంపాడు. గొల్యాతును చంపి తిరిగి వస్తున్నటువంటి క్రమములో సౌలుకు 1000 కొలదియు, దావీదుకు 10,000 కొలదియు అని చెప్పి ఇశ్రాయేలీయులు స్తుతులు పాడారు. సౌలుకి ఎంత? 1000 కొలది అన్నారు. దావీదుకి ఎంత? 10,000 కొలది. సౌలు ఎవరు? ఇశ్రాయేలీయులకు రాజు. దావీదు ఎవరు? యెషయి కుమారుడు, అడవిలో గొర్రెలు కాచుకునేటటువంటి ఒక గొర్రెల కాపరి. ఇప్పుడు గొల్యాతును చంపటంతో ప్రజలు అతని గురించి పాడుతున్నటువంటి స్తుతులలో అతన్ని హెచ్చించేశారు. సౌలుకు 1000 కొలది, రాజుగారికి 1000, దావీదు గారికి 10,000. ఆ రోజు నుండి దావీదు మీద సౌలు గారికి విషపు చూపు నిలిపినటువంటి సౌలు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఆ కుమార్తెను కూడా పెద్ద కుమార్తెని ఇవ్వకుండా చిన్న కుమార్తెని ఇచ్చాడు. ఎందుకంటే చిన్న కుమార్తె ఎప్పుడు ఇతనికి తలపోటుగా ఉంటుంది, చిన్న కుమార్తె నా మాట వింటుంది, బాగా గయ్యాలిది, ఇతన్ని ఎలాగైనా చంపేస్తుందని చిన్న కుమార్తెని ఇచ్చాడు. తర్వాత తనకు అల్లుడిగా చేసుకున్న మీరు చూడండి, దావీదును చంపటానికి పదే ప్రయత్నం చేశాడు. కొద్ది రోజుల వరకు దావీదు గారికి అర్థం కాలేదు, ఇతనికి దురాత్మ వచ్చి పడుతుంది కదా, పిచ్చిగా చేస్తున్నాడు, మధ్యలో ఈట తీసుకొని వచ్చి నా మీద పడుతున్నాడు, ఆ దురాత్మ పట్టడం వల్ల ఇలా చేస్తున్నాడు కాబోలు అనుకున్నాడు. కానీ సౌలు మనసులో ఏముందండి? దావీదును చంపాలనే ఆలోచనే ఉంది. అలాంటి ఆలోచన, అలాంటి విషపు చూపు కలిగినటువంటి సౌలును తర్వాత రాను కొంతకాలానికి అర్థం చేసుకున్నాడు దావీదు. అర్థం చేసుకొని రాజైన సౌలు నన్ను చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు అని అర్థమైంది. తర్వాత తనకు ప్రాణ స్నేహితుడు, దావీదు గారికి ప్రాణ స్నేహితుడు ఎవరు? సౌలు గారి కుమారుడు యోనాతాను గారి ద్వారా సౌలు దావీదును చంపాలనుకుంటున్నాడన్న విషయాన్ని తెలుసుకున్నాడు. ఇంకా పూర్తిగా తెలుసుకున్నాడు.
ఇక తెలుసుకున్న తర్వాత అప్పటి నుండి తప్పించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడంటే, తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అండ్ నిజంగా మీరు ఆలోచించండి, దావీదు గారు ఎవరిని చంపటాన్ని బట్టి సౌలు దగ్గర నుండి సమస్య ప్రారంభమైంది? ఎవరిని? గొల్యాతును చంపాడు. గొల్యాతు సౌలు కంటే బలవంతుడా బలహీనుడా? సౌలు కంటే బలవంతుడు కాదా? బలవంతుడు. 6 మూరల జానడు ఉన్నటువంటి ఒక ఎత్తైన బలమైన ఆ ఫిలిష్తీయుణ్ణి ఒడిసెల రాయితో కొట్టి చంపినటువంటి దావీదు గారికి సౌలు గారిని చంపటం, రాజుగారిని చంపటం చేత కదా? రాజుగారిని చంపటం చేత కదండి? అవుతుందా కదా? చేతనవుతుంది. కానీ ప్రతిసారి మీరు చూడండి, సౌలు చేతిలో నుండి తప్పించుకునే ప్రయత్నం చేశాడు, కానీ సౌలును చంపే ప్రయత్నం ఎప్పుడు దావీదు చేయలేదు, ఎప్పుడు చేయలేదు. చివరికి తండ్రి ఇంట ఉండి అడవిలో గొర్రెలు కాచుకుంటూ ఉండవలసినటువంటి దావీదు సౌలు వల్ల ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనం, 22వ అధ్యాయం మొదటి వచనం, దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. ఏమంటే ఎక్కడికి వెళ్ళిపోయాడట? ఇదిగో సౌలు చంపాలనే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి దావీదు అక్కడి నుండి బయలుదేరిపోయి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అదుల్లాము గుహలోనికి వచ్చి పడ్డాడు. అక్కడ తల దాచుకున్నాడు. ఇంటి దగ్గర లేడు, తండ్రి ఇంట లేడు, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు, అన్నదమ్ములకు దూరంగా ఉన్నాడు. ప్రశాంతంగా తన ఇంట ఉండి తండ్రి మందను మేపుకుంటూ ఒక చిన్న కుమారునిగా తల్లిదండ్రుల ప్రేమను పొందుతూ గడపవలసినటువంటి దావీదు ప్రాణభయంతో ఎక్కడెక్కడో పరుగులు పెడతా ఉన్నాడు. అలాగని దావీదు గారికి ధైర్యం లేక కాదు, సౌలును చంపలేక కాదు, కానీ అక్కడ పరిస్థితిని బట్టి దావీదు సౌలు చేత పడకుండా, సౌలు చేత చంపబడకుండా, సౌలు మీద తను దాడి చేయకుండా పారిపోయి ఎక్కడెక్కడో దాచిపెట్టుకుంటున్నాడు. అదుల్లాము అనే గుహలోనికి వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు ఆ సంగతి తల్లిదండ్రులకు, సహోదరులకు తెలుస్తుందట. తెలిస్తే చూడటానికి వచ్చారు. చాలా కాలమైంది ఇంటికి రాక, చూడటానికి వచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దావీదుతో పాటు ఎవరెవరు ఉన్నారట చూడండి, 2వ వచనం. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొనిన వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. ఏమండి, ఎవరెవరు వచ్చారట? ఇతనితో పాటు ఎవరెవరు ఉన్నారట? ఎవరెవరు ఉన్నారట అండి? ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొనిన వారందరూ, అసమాధానముగా ఉన్న వారందరూ. ఒక్కడు కూడా ఉన్నవాడు లేడు ఇక్కడ. ఏమండి, ఒక్కడు కూడా సంతోషంగా సమాధానంగా ఉన్నవాడు లేడు. ఎవరి పరిస్థితులు బాలేవు, ఎవరి పరిస్థితులు బాలేవు. మళ్ళీ వీళ్ళు ఎక్కడికి వచ్చారు? బాగున్నోడి దగ్గరికి వచ్చారా? అప్పటికే ప్రాణభయంతో ఏమండి సౌలు చేతిలో పడకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నటువంటి దావీదు గారి దగ్గరికి వచ్చారు. అలా వచ్చి అతనితో పాటు తిరుగుతూ ఉంటే మళ్ళీ ఈయన దావీదు గారు వారికి అధిపతి అయ్యి ఉన్నాడట, వారి మధ్య. ఇప్పుడు ఇతని పరిస్థితులే బాలేవు. ఏదో రాజుగారు ఆయన దగ్గర ఉండి ఆ సితార్ ఏదో వాయించుకుంటూ అండ్ ఆయన దగ్గర ఉండిపోయేటటువంటి నన్ను ఆయనే చంపాలనుకోవటం ఏంటి, నేను పారిపోవటం ఏంటి, ఎక్కడెక్కడో తిరగటం ఏంటి, మళ్ళీ నాకంతా సమస్యలు ఉన్నవారే జత కావటం ఏంటి?
ఏమంటే నిజంగా ఈ పరిస్థితులు అన్నీ కూడా మానసికంగా మనల్ని అయితే కృంగదీస్తాయా, కృంగదీయవా? కృంగదీస్తాయి లేదండి, ఖచ్చితంగా కృంగదీస్తాయి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎవరైనా కానీ ఏం చేయాలనుకుంటారు? ఏం చేయాలనుకుంటారంటే, ఇప్పుడు దావీదు నిజంగా బలవంతుడే, దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు. దావీదు ఎదురు తిరిగి సౌలును చంపగలిగే సామర్థ్యం దావీదుకు ఉంది. ఇప్పుడు మానసికంగా అతడు బలహీనుడైతే చేసే పని ఏంటో తెలుసా? చేసే పని ఏంటంటే ఏమీ లేదు, సౌలు గారి మీదకి వెళ్తాడు, సౌలు గారిని చంపేస్తాడు. కానీ నిజంగా దావీదు గారికి ఇలాంటి ఇబ్బంది ఎదురై అతని పరిస్థితులు అన్నీ తారుమారైనా మానసికంగా దావీదు ఎంత బలవంతుడు అంటే సౌలు గారిని చంపటానికి అవకాశం వచ్చినా కూడా చంపలేదంట. చంపడానికి అవకాశం వచ్చినా కూడా చంపలేదు. అంటే అదే ఒకడు మనకు కీడు చేసేవాడు, మనకు కీడు చేస్తున్నవాడు, మనకు సమస్యలు సృష్టించేవాడు, మన మీద దాడి చేస్తున్నవాడు, వాడి మీద దాడి చేయటానికి మనకు అవకాశం దొరికిందనుకోండి, విడిచిపెడతామా? విడిచిపెడతామండి? వాడి వల్ల నేను ఎంత బాధ అనుభవించాను, వాడి వల్ల నేను ఎంత వేదన అనుభవించాను, నేను కృంగిపోయాను, కనుక ఇప్పుడు ఖచ్చితంగా వాడు నా చేతికి దొరికాడు, నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదు అంటావా అండి? ఖచ్చితంగా అంటాం. కానీ దావీదు గారికి ఒకానొక దినమున సౌలు గారు దొరికారండి. సౌలు గారు దొరికినప్పుడు దావీదుతో పాటు ఉన్నటువంటి అబిషై ఏమంటున్నాడో ఒకసారి చూడండి. ఇదే మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము 8వ వచనం. 26వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు అబిషై దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించను, కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక్క పోటు పొడిచి నేను అతనిని భూమికి నాటువేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారము చేతుననగా, ఒక్క దెబ్బతో పరిష్కారం చేసేస్తాను, ఇక నీవు మళ్ళీ భయపడుతూ తిరగవలసిన పని లేదు, సౌలు చంపుతాడన్న ఆలోచనతో తిరగవలసిన అవసరం లేదు, అతడు దొరికాడు, నీ శత్రువును దేవుడు నీ చేతికి అప్పగించాడు, ఒక్క దెబ్బతో పరిష్కారం చేస్తాను. అబిషై అంటున్నాడు, ఇదిగో దావీదు గారు మీరు సెలవిస్తే పని పూర్తయిపోద్ది. అండ్ నిజంగా శత్రువు మీద పగ తీర్చుకోవటానికి ఎంత మంచి అవకాశం ఎవ్వరికి రాదు, ఒక మంచి అవకాశం. కానీ ఈ టైంలో దావీదు గారి మానసిక స్థితి ఎలా ఉందో తెలుసా? ఎలా ఉందంటే, అమ్మయ్య దొరికేస్తాడు, ఇంతకాలం నన్ను ఇబ్బంది పెట్టాడు, నన్ను ఊర్లో ఉండనివ్వలేదు, నా తండ్రి ఇంట ఉండనివ్వలేదు, ఏదో ఆ గొర్రెలు కాచుకుంటూ తిరిగేవాడిని, దేశాలు పట్టుకొని తిరిగేలా చేశాడు, వీడిని ఎలా విడిచిపెడతాను? ఇప్పుడు దొరికాడు కదా నాకు, ఇక ముగించాల్సిందే, ఖచ్చితంగా ముగించాల్సిందే. ఎందుకంటే దొరికేశాడు, మళ్ళీ ప్రాణాలతో విడిచిపెడితే నా ప్రాణానికే ప్రమాదం అని ఖచ్చితంగా అనుకోవలసినటువంటి పరిస్థితుల్లో దావీదు మానసికంగా ఎంత బలంగా ఉన్నాడో చూడండి. అలాంటి అవకాశాలు వచ్చినా గతములో అతని వలన, సౌలు వలన కలిగిన సమస్యకు కృంగిపోలేదు. ఇప్పుడు సౌలును చంపే అవకాశం వచ్చినా దాన్ని ఉపయోగించుకోవాలని మాత్రం ఆలోచించలేదు. అందుకే అబిషైతో ఏమంటున్నాడు చూడండి, 9వ వచనం. దావీదు నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యము?
దేవుని చేత అభిషేకము నొందిన వారిని చంపితే అసలు దేవుని ఎదుట నిర్దోషిగా ఎలా ఉంటాం మనం? దేవుని చేత అభిషేకించిన వారిని చంపకూడదు అని అంటూ క్రింద అంటున్నాడు, యెహోవా జీవము తోడు, యెహోవాయే అతన్ని మొత్తును, అతడు అపాయం వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను, అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక అన్నాడు. చూడండి, యెహోవా చేత అభిషేకము నొందిన వాడిని నేను చంపను. దేవుడే మొత్తుతాడు, నాకేం పని? దేవుడే పగ తీర్చుకుంటాడు, దేవుడే యుద్ధములో అతన్ని చంపివేస్తాడు. నేను యెహోవా చేత అభిషేకించిన వారిని చంపను. అండ్ దావీదు గారి మానసిక స్థితి, మనస్సు, అతని ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి. నిజంగా గతంలో సౌలు గారి వలన అతడు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులన్నీ ఆలోచిస్తే ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని బట్టి ఖచ్చితంగా దావీదు పగ తీర్చుకోవాలి, దావీదు సౌలును చంపాలి. కానీ చంపటానికి ఇష్టపడట్లేదు. తొందరపడి యెహోవా చేత అభిషేకించిన వారి మీద దాడి చేయటానికి ఇష్టపడట్లేదు. అంటే దావీదు గారి జీవితం, దావీదు గారిలో ఉన్నటువంటి ఓర్పు, దావీదు గారిలో ఉన్నటువంటి ఆ మానసిక ధైర్యం మనందరికీ నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఇతరుల వలన మన జీవితంలో కూడా ఖచ్చితంగా మనం ఇబ్బంది పడవచ్చు, సమస్యలు ఎదుర్కోవచ్చు. ఏమండి, ఇతరుల వలన పనికి మాలినటువంటి మాటలు, అపనిందలు మనం పడవచ్చు. అయితే ఆ టైంలో మనం ఎలా ఉండాలి? మానసికంగా బలహీనులము కాకూడదు, బలంగా ఉండాలి. ఏమండి, ఒకడొక మాట అన్నాడని తొందరపడి మనం ఏదో చేయటానికి సిద్ధపడిపోయాం అనుకోండి, సమస్య ఏమైపోద్ది తెలుసా? సమస్య ఏమైపోద్దంటే మొత్తం తారుమారైపోద్ది. వాడెవడు నన్ను అనటానికి కానీ పోయి దాడి చేసావు అనుకోండి, అప్పుడు మరుసటి రోజు నువ్వు ప్రశాంతంగా పని చేసుకోవటానికి ఉండదు. ఎక్కడో పోలీస్ స్టేషన్లోనో, ఎక్కడో పెద్ద మనుషుల దగ్గర కూర్చొని పంచాయతీ చేయటంలోనో ఎక్కడో ఉండాల్సి వస్తుంది. అవునా కదా? అండ్ ఒక చిన్న సమస్యకు, ఒక నిందకు, ఒకరి మాటకు మనం రేగిపోయావు. మన మానసిక స్థితి ధైర్యము లేనిదై, కృంగిపోయినదై, ఎదుటివాడి మీద దాడి చేయడానికి మనం సిద్ధపడిపోయాం అనుకోండి, అప్పుడు మన పరిస్థితులన్నీ ఏమైపోతాయి? తారుమారైపోతాయి. ఒక్క క్షణం ఆలోచన, మనం ఆలోచించకుండా తొందరపడి అడుగేసాం అనుకోండి, అయిపోయింది. అండి, ఒకటే క్షణం. అలాంటివి ఈరోజు సమాజంలో ఎన్ని చూడట్లేదండి. కోపం, ఆవేశం తట్టుకోలేక ఎదుటివాడి మీద దాడి చేసి, వాడు వీరి మీద దాడి చేసి, చివరికి ఇద్దరు జైల్లో కూర్చొని వారి కుటుంబాలు రోడ్డు పాలైపోయి పరిస్థితులన్నీ ఎంత దారుణంగా మారిపోయాయి. చాలా కుటుంబాలను మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది వారి జీవితంలో చిన్న చిన్న ఆవేశాలకు పోయి సమస్యలు కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, మన జీవితంలో దేవుడు మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏంటంటే, మనకు ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, మానసికంగా మనం బలవంతులుగా ఉండాలి. ఏ పరిస్థితినైనా ఓపికతో ఎదుర్కొనేటటువంటి శక్తి గల వారము కావాలి, ఎదుర్కోవాలి. ఖచ్చితంగా మన జీవితంలో ఈరోజు బాధను అనుభవించేటటువంటి మనం, ఎదుటివారి వలన వేదన పడేటటువంటి మనం, ఒకరోజు వారి స్థితిని చూసి మనమే బాధపడేటటువంటి పరిస్థితి. అయ్యో, ఎందుకు అలా మారిపోయింది? మనము జాలి పడేటటువంటి పరిస్థితి అయితే తప్పనిసరిగా వస్తుంది ప్రియులారా, వస్తుంది. అంటే అంతవరకు మనం దేవుని పిల్లలుగా మనం ఓపిక, నిరీక్షణ, దేవుని పట్ల విశ్వాసము కలవారమై ఉండాలి తప్ప, మనం బలహీనులమైపోయి
మనం ఏదో అనాలి, ఏదో మాట్లాడాలి, ఏదో తొందరపడాలి అనుకున్నాం అనుకోండి, అయిపోయింది. ఇక అంతటితోనే మనం సమస్యల్లో మునిగిపోయినట్టే. ఏమంటే సౌలు గారిని ఏదో ఒక క్షణాన ఆవేశంతో దావీదు చంపేశాడు అనుకోండి. ఒకవేళ అతడు చంపి ఉంటే దావీదు గారి గురించి ఎలా చదువుకునేవారో కాదు, ఇలా గొప్పగా చెప్పుకునేటటువంటి అవకాశం లేదు ప్రియులారా, లేదు. దావీదు గారు ఆ రోజు ఆ ఓపిక, ఆ సహనం, అతని మానసిక స్థితి ధైర్యము గలదై సౌలు వలన కలిగినటువంటి ప్రతి ఇబ్బందిని ఎదుర్కొంటూ ఓర్చుకుంటూ పోయాడు గనక ఈరోజు దావీదు గురించి గొప్పగా మనం చదువుకుంటున్నాం, దావీదు గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇతరుల వలన ఇబ్బంది కలిగినప్పుడు, ఇతరుల మాటల వలన ఇబ్బంది కలిగినప్పుడు నువ్వు మానసికంగా ధైర్యంగా ఉండు. ఒకరోజు పరిస్థితులు అయితే మారతాయి. తర్వాత మీరు చూడండి, మన ఈ ప్రయాణంలో మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఏంటంటే మన శరీర రోగాలు. అంటే శరీర రోగాల విషయంలో మీరు బాగా ఆలోచించండి. నిజంగా మనము శరీర రోగాలను మనకు మనమే కొని తెచ్చుకుంటున్నాం. అంటే శరీర రోగాలను ఏం చేస్తున్నాం? మనమే కొని తెచ్చుకుంటున్నాం. అంటే మనం తినేటటువంటి తిండి విషయమైనటువంటి అజాగ్రత్త వల్ల, మన ఆలోచన విధానం వల్ల, ఏమైనా మనం ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలో, ఎలా ఉండాలో వాటిని చేయకపోవటం వల్ల ఒక రకంగా ఈరోజు మనకు మనమే కొన్ని అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నాం. ఆల్రెడీ వాటిని అనుభవిస్తున్నాం కూడా చాలామంది. అయితే ప్రియులారా, ఈ అనారోగ్య సమస్య అనేటటువంటిది అలా వచ్చిపోయింది అని అంటే మనకు పెద్దగా సమస్య లేదండి. అండి ఈరోజు జ్వరం వచ్చింది, ఒక 2 రోజులు మందులు వాడో, 3వ రోజు పోయింది, సమస్య లేదు. దానికేం మనం కృంగిపోము, భయపడము, దాని గురించి పెద్దగా ఆలోచన చెయ్యం. కానీ కొన్ని రోగాలు ఉంటాయి, వచ్చాయంటే ఇక పోయే పరిస్థితి ఉండదు. కొన్ని రోగాలు వచ్చి మనల్ని ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలా ఇబ్బంది పెడుతున్నటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో ఆ రోగాలను అనుభవించేటటువంటి పరిస్థితుల్లో, ఆ రోగంతో బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ధైర్యము కలిగి ఉండాలి, ధైర్యముతో ఉండాలి. ఒకవేళ అధైర్యముతో మనం బలహీనులమైపోయి మానసికమైనటువంటి బలహీనతలోనికి మనం దిగజారిపోయామనుకోండి, రోగం పెరుగుతుందా తగ్గుతుందండి? ఖచ్చితంగా ఇంకా పెరుగుతుంది. మనకెప్పుడు కూడానండి, మనకు జరిగేది చెడైనా, మీరు గుర్తుపెట్టుకోండి, మనకు జరిగేది చెడైనా మంచి జరుగుతుందని మాత్రమే ఆలోచించాలి. కొంతమంది దరిద్రులు ఉంటారు. ఎలాంటి దరిద్రులు అంటే ముందు కీడెంచి తర్వాత ఏమించాలట, అంతే. అందుకే కీడే జరుగుతుంది. ఏమండి, కీడెంచి మేలించాలన్నారు పెద్దలు. కాబట్టి మనం ఏమించాలి? ముందు కీడే. మన ఆలోచనలు ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉండాలి, నెగిటివ్గా ఉండకూడదు. ఎందుకంటే మన పక్షాన దేవుడు ఉన్నాడు. మనం బ్రతికేది విశ్వాసం వల్ల. మనకు విశ్వాసం అనేది ఎప్పటికైనా మేలు చేస్తుంది. మనకు కీడు జరగబోయే పరిస్థితి వచ్చినా దేవుడు మన పక్షాన ఉండటాన్ని బట్టి మనలోని విశ్వాసం మనకు కీడు కలిగే పరిస్థితి నుండి కూడా తప్పించేటటువంటి అవకాశం ఉంది. అందుకే ఒక క్రైస్తవుని ఆలోచన ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? మేలే ఎంచాలి, మేలే. నీ ఆలోచన విధానం ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి, మంచిదిగానే ఉండాలి. అండి, ఒక అతను కారు ఎక్కాడు, కారులో ప్రయాణం చేస్తున్నాడు, కొత్తగా ఎక్కాడు అనమాట.
స్పీడ్గా పోతుంది, అమ్మో స్పీడ్గా పోతుంది, ఇది ఏమన్నా అయితే కష్టం అన్నాడట. టక్కున టైర్లు పగిలిపోయి. అంటే అసలు నీకు ముందు ఎక్కే ముందు నుండే భయం, విశ్వాసం లేదు, ధైర్యం లేదు, మానసికంగా ఏదో ఆలోచన, ఏదో జరుగుతుంది, పోతావా లేదా, పోతావా లేదా, పోవు నువ్వు, పోతావు నువ్వు. అందుకే మనం ఆ పరిస్థితులు ఎలా ఉండాలండి, ఎలా ఉండాలి? ధైర్యంగా. తీరని రోగాలు, సమస్యలు మన జీవితాల్లో వచ్చాయంటే ప్రియులారా, మనం కృంగిపోకూడదు. అండ్ మనందరికీ తెలిసినటువంటి ఒక మంచి సందర్భం ఉంది. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది ఒక స్త్రీ. ఎన్ని సంవత్సరాలండి? 12 ఏళ్ల నుండి, 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల నుండి ఆ రోగంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ తనకున్నటువంటి డబ్బునంతా ఖర్చు చేసింది. వైద్యుల దగ్గరికి తిరిగి ఖర్చు చేసింది. బాగైందండి? బాగాలి. ఆమె పరిస్థితి ఇంకా రోజు రోజుకు దిగజారిపోతుంది. అలాగని తనేమైనా కృంగిపోయి ఇక ఎన్ని సంవత్సరాలు తిరుగుతాం డాక్టర్ల దగ్గరికి, ఏదో ఒకటి వేసేసుకొని చస్తే బాగుండు అనుకుందండి. నిజంగానండి ఆమె పరిస్థితి స్త్రీలకు అర్థమవుతుంది. రక్తస్రావ రోగం అనేటటువంటి ఆ బాధ, ఆ ఇబ్బంది స్త్రీలకు అర్థమవుతుంది. ఆ సమస్యతో సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాల నుండి బాధపడుతూ వైద్యులను సంప్రదించి తనకున్న సంపాదన అంతా ఖర్చు పెట్టుకున్న బాగాకపోవటం వల్ల ఎంత కృంగిపోవాలి. కానీ ఆ స్త్రీ మానసికంగా ఎంత ధైర్యము గలదో చూడండి. చివరికి వైద్యులను సంప్రదించి తన డబ్బంతా ఖర్చు చేసుకున్న తర్వాత యేసు ప్రభు గురించి విన్నదండి. యేసు ప్రభు గురించి విని తను అనుకుంది, యేసు ప్రభు దగ్గరికి వెళితే ఆయన వస్త్రపు చెంగు ముడితే నేను బాగవుతాను. ఎంత మంచి విశ్వాసమో చూడండి, ఎంత మంచి విశ్వాసం. ఆయన దగ్గరికి వెళ్ళి ఇదిగో ఆయన చేత నేను ప్రార్థన చేయించుకుంటే బాగవుతాను అనుకోలేదండి. ఇదిగో నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టినా నేను బాగుపడతాను. ఏమంటే నిజంగా చెప్పాలంటే డాక్టర్ల దగ్గరికి తిరిగి అలసిపోయిన వారికి అసలు దేవుడి మీద విశ్వాసం ఉండదు. ఉంటుందండి? ఉంటుందా? డాక్టర్ల దగ్గరికి తిరిగి ఖర్చు పెట్టుకున్నటువంటి వారికి అసలు దేవుడి మీద విశ్వాసం ఉండదు. ఈ కనిపించేటటువంటి డాక్టరే బాగు చేయలేకపోయాడు, ఇక కనిపించని దేవుడేమి బాగు చేస్తాడు. దేవుడి దగ్గరికి రండి అంటే కూడా డాక్టర్ల దగ్గరికి తిరిగి అలసిపోయినటువంటి వారిని తీసుకొని రావటం కష్టం ప్రియులారా, చాలా కష్టం. ఈ స్త్రీ నిజంగా మానసికంగా బలం గలదై ఉంది గనక, మంచి విశ్వాసంతో ఉంది గనక ఆ చివరి పరిస్థితుల్లో కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నేను బాగుపడతాను, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను బాగుపడతాను అని ఆలోచించటం ఎంత గొప్ప విషయమో చూడండి. అలా ఆలోచించింది. ఆయన గొప్ప జనసమూహములో యాయీరు ఇంటికి వెళుతూ ఉంటే, యాయీరు కుమార్తె చనిపోయిందని అక్కడికి వెళ్తూ ఉంటే ఆ జనసమూహములో వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది. అలా వస్త్రపు చెంగు ముట్టుకోవటంతోనే ఆమె ఆరోగ్య పరిస్థితి బాగుపడింది. ఇప్పుడు నిజంగా ఈ స్త్రీని గురించి ఎన్నోసార్లు మనం చదువుకుంటున్నాం, ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం. అలాంటి పరిస్థితుల్లోనికే మనం దిగజారిపోతే, అలాంటి తీరని రోగాన్నే మనం అనుభవిస్తూ ఉంటే మన జీవితాల్లో అలాంటి మానసిక బలము, నిరీక్షణ, విశ్వాసము, ఆమె వంటి ధైర్యము మనలో ఉంటాయా ఉండవా? ఉంటే
ఎప్పటికైనా మనం బాగుపడతాం, ఎప్పటికైనా మన జీవితాల్లో క్షేమం కలుగుతుంది. అందుకే ఒక క్రైస్తవునికి ఎప్పుడు కూడా ఏది ఉండాలి? మంచి ఆలోచన ఉండాలి. నాకు చెడు జరుగుతుందనే ఆలోచన ఎప్పుడు రాకూడదు. దేవుడు ఉన్నాడండి, సరే ముందున్నటువంటి దినాల్లో కీడే జరగవచ్చు, కానీ నా దేవుడు ఉన్నాడు. ఆ కీడును కూడా నాకు ఎలా చేస్తాడు? మేలుగా మారుస్తాడు అనే ఒక మంచి ఆలోచన, మంచి ఉద్దేశాలు కలిగి మానసికంగా కూడా నువ్వు బలంగా ఉండగలిగితే, నిజంగా ఒక స్త్రీ చివరికి 12 ఏండ్ల నుండి బాధపడుతున్నటువంటి రోగాన్ని కూడా ప్రభు దగ్గరకు వచ్చి పోగొట్టుకోగలిగింది. కృంగిపోలేదు, ఏమంటే ధైర్యాన్ని కోల్పోలేదు. తొందరపడి ఏదో ఒక ఆలోచన చేసుకొని ఈ బాధ ఎందుకు పడాలి, మనుషుల వలన నేను ఎందుకు మాటలు అనిపించుకోవాలి, పదే పదే వైద్యుల దగ్గరికి వెళ్తుంటే అందరూ నన్ను చూస్తున్నారు, ఏంటమ్మా నీ పరిస్థితి, ఎప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటావు అని సూటిపోటి మాటలు మాట్లాడుతున్నారు, ఇవన్నీ నేను ఎందుకు భరించాలని ఆ స్త్రీ గనక ఆ రోజు అనుకొని ఉంటే ఈరోజు ఆమెను గురించి మనం ఇలా చదువుకునేవారో కాదు. ఆమెను గురించి బైబిల్లో రాయబడి ఉండేది కాదు. కనుక ప్రియులారా, మన జీవితాల్లో బైబిల్లో ఉన్నటువంటి ఎన్నో సందర్భాలు మన జీవితాన్ని కట్టడం కొరకు, మన బ్రతుకులను క్షేమంగా నడిపించుకోవటం కొరకు, మన ఆలోచన విధానం ఎలా ఉండాలో మనకెన్నో పాఠాలు నేర్పుతున్నాయి. వినండి, నేర్చుకోండి, తెలుసుకోండి, వాటిని మన జీవితాల్లో భద్రపరుచుకుని వాటిని అనుసరించి నడుచుకోవటానికి సిద్ధపడండి. ఎందుకంటే మన ప్రయాణాల్లో కూడా శత్రువులు ఉన్నారు, రోగాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు బాగున్నాం, రేపు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పడానికి లేదు, రేపు ఏదైనా రావచ్చు. మరి ఈరోజు బాగున్నప్పుడు ఆనందంగా ధైర్యంగా ఉన్నటువంటి నీవు రేపు ఏదో సమస్య వస్తే కృంగిపోతే, భయపడితే ఎలా? ఈరోజు ఈ ధైర్యం, ఈ సంతోషం ఎలా ఉన్నాయో బాగున్నప్పుడు, లేనప్పుడు కూడా అలాగే ఉండాలి. సమస్య వచ్చినప్పుడు కూడా అలాగే ఉండాలి. ఇబ్బంది కలిగినప్పుడు కూడా అలాగే ఉండాలి. దేవుని పిల్లలుగా మనకు ఒక నిరీక్షణ, ఒక ధైర్యము అనేది ఉండాలి ప్రియులారా. బెతెస్డా కోనేరు దగ్గర పడినటువంటి ఒక రోగిని మీరు చూడండి. ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నాడట? ఎన్ని సంవత్సరాల నుండి? చూడండి, ఆ సందర్భం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనం నుండి, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. ఆయా సమయములలో అండి, ఇశ్రాయేలుల మధ్య దేవుడు దర్శనాల ద్వారా కానీ కలల ద్వారా కానీ మాట్లాడట్లేదు. మలాకీ గ్రంథం తర్వాత దేవుడు వారి మధ్య ఉన్నాడు, వారి దేవుడు ఉన్నాడు అనటానికి ఇదిగో అప్పుడప్పుడు ఇలా కోనేటి దగ్గర దేవదూతను పంపి నీళ్లను కదిలింపచేసేవాడు. ఈ కార్యం కూడా ఎందుకు జరుగుతుంది అంటే, వారి దేవుడు ఉన్నాడు అని కాస్త కోస్త భక్తులకు ఉన్నటువంటి నిరీక్షణ వారు జాగ్రత్తగా కాపాడుకొని ధైర్యంతో ఉండటానికి. కనుక ఆ కోనేటిలో దేవదూత నీళ్లు కదిలించినప్పుడు ఎవడైతే రోగిగా ఉంటాడో వాడు ముందుగా వెళ్ళి ఆ నీళ్ళల్లో పడ్డాడనుకోండి, దేవదూత నీళ్లు కదిలించినప్పుడు వాడు ఏమైపోతాడట? స్వస్థత పొందుతాడు. అందుకే చాలామంది రోగులు ఆ కోనేటి దగ్గరే పడున్నారు. ఆ కోనేటి దగ్గర ఉన్నటువంటి మంటపాల్లోనే పడి ఉన్నారు. ఎందుకంటే దేవదూత ఎప్పుడు వస్తుందో తెలీదు, నీళ్ళు ఎప్పుడు కదిలిస్తుందో తెలీదు. కనుక అక్కడే కావలి కాచుకొని అక్కడే ఉండిపోయారు. ఆ ఉండిపోయినటువంటి వారిలో ఒక అతను ఉన్నాడండి. చూడండి, 4వ వచనం. ఆయా సమయములలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు.
నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనను బాగుపడును. గనుక ఆ మంటపములో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాళ్ళ చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. అండ్ 38 ఏండ్ల నుండి రోగముతో బాధపడుతున్నవాడు ఎక్కడున్నాడు? బెతెస్దా కోనేరు దగ్గర. ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నాడు? ఎన్ని సంవత్సరాలు? 38 ఏండ్ల నుండి. ఏమండి ఉంటారా? ఎవరన్నా ఉండగలరా? తన రోగంతోనే, ఆ బాధతోనే సగం చచ్చిపోయినటువంటి ఆ మనిషి ఏ విశ్వాసంతో ఉన్నాడు? ఏ ఆలోచనతో ఉన్నాడు? అతని మానసిక స్థితి ఎంత బలంగా ఉంటే అక్కడ ఉండాలి చెప్పండి. అంత బలంగా ఉంటే. అంటే ఈరోజు ఒక డాక్టర్ దగ్గరికి 3 వారాలు 2 వారాలు కంటిన్యూగా తిరిగితే మన రోగం బాగా కాకపోతే డాక్టర్ని మార్చేస్తాం మనం. అవునా కదా? డాక్టర్ని మార్చేస్తాం. మనకు ఎట్టుండాలంటే ఇటు పోయి ఇటు రావాలంతే. నువ్వు ఏ రోగంతో పోయినా పోయేటప్పుడు నిన్ను ఏదన్నా వెహికల్కి వేసుకొని పోవటమో లేదంటే నలుగురు మోసుకొని పోవటమో జరిగినా వచ్చేటప్పుడు వెంటనే ఎటు రావాలి? నువ్వు ఎటు రావాలి? నీవే నడుచుకుంటూ రావాలి. యేసు ప్రభు దగ్గర స్వస్థత జరిగినట్టు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోగానే బాగైపోవాలి. పొరపాటుగా ఒక 2 వారాలు తిరిగిన తర్వాత కూడా ఏం లేదనుకోండి, డాక్టరు సరిగ్గా చూడడు. మళ్ళీ అది 10 మందికి సువార్త చెప్పినట్టు చెప్తాం మనం. అవునా? ఫలానా డాక్టరు ఏం లేదు, మంచోడు కాదు, సరిగ్గా చూడ్డు, మీరు వెళ్ళకండి అని చూస్తాం. మామూలుగా మనకు ఒక వైద్యుడు వైద్యం చేస్తాడండి. అంటే ఒక్కొక్కరి శరీరాన్ని బట్టి ఒక్కో విధానంలో ఉంటుంది మందు పనిచేసే విధానం. కొందరికి తొందరగా ఉంటుంది, కొందరికి ఆలస్యంగా ఉంటుంది, నీ శరీర తత్వాన్ని బట్టి. అయితే జరుగుతున్నటువంటి వైద్యములో మనకు తొందరగా వెంటనే రోగం పోయిందంటే కూడా అది కూడా సమస్యనే. వెంటనే రోగం పోవాలంటే ఏం చేయాలి? ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? డోసు పెంచుతారు అంతే. డోసు పెంచితే వెంటనే రోగం, ఇంకో కొత్త రోగం స్టార్ట్ అయ్యిద్ది. నీకు కొత్త రోగం స్టార్ట్ అయ్యిద్ది. మనకు వైద్యుడు ఎలా వైద్యం చేయాలో ఒక ఆలోచన కలిగి చేస్తాడు. మన మానసిక స్థితి ఎలా ఉంది? మనం ఏంటి? ఇటు పోవాలా, ఇటు రావాలి. పోయేటప్పుడు నలుగురు మోసుకొని పోయినా వచ్చేటప్పుడు మాత్రం ఎటు రావాలా? క్షణాల్లో లేచి రావాలా అనేటటువంటి ధైర్యం. అటువంటి వాళ్ళు ఇలాగా కోనేటి దగ్గర 38 ఏళ్ళు ఆనబడి ఉన్నాడంటే ఉంటారా? ఏమండి? తప్పితే దేవదూత కనపడితే రాళ్ళతో కొట్టొచ్చే రకం మనం. అవునా కదా? నేను ఆడ దిగేటప్పుడు కదిలియమంటే నువ్వు ఎప్పుడెప్పుడు వచ్చి కదిలిస్తున్నావు? కనీసం 38 ఏళ్ళ నుండి ఉన్నా ఇక్కడ సీనియర్ మోస్ట్. ఇక్కడ కనపడతలేనా నీ కళ్ళకు? కానీ దేవదూతను రాళ్ళతో కొడతాం కనపడితే. కానీ ఎంత విశ్వాసం, ఎంత నిరీక్షణ, ఎంత ఓర్పుతో ఉన్నాడండి. 38 ఏళ్ళ నుండి ఉన్నాడు. ఈరోజు అలాంటి రోగాలు వచ్చి అలాంటి పరిస్థితుల్లో ఏళ్ళ తరబడి మనం ఉండాలి అని అంటే ఉండగలమా? ఉంటామండి? కడుపు నొప్పి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కడుపు నొప్పి తట్టుకోలేక. ఏమంటే మనుషులు ఎందుకమ్మా ఇలా ఉన్నావు, ఏం సన్నగా అయిపోయావు అంటే అయిపోద్ది. చచ్చిపోయిన మనుషులు కూడా ఉన్నారు. ఎందుకు ఆరోగ్యం బాగాలేదా, ఏమి ఇలా ఉన్నావు అంటే అయిపోయింది. ఇక ఏమండి ప్రార్థన అయిపోయినాక మీరు ఎవరినన్నా పలకరిస్తూ ఫస్ట్ మాట ఇవ్వండి. అట్లా ఏమేస్తారు? ఏమి ఈ మధ్య ఏం తగ్గిపోయినావా అనండి అంతే. ఇప్పుడేం కాదు, ఇప్పుడేం ఆ మాటను పట్టించుకోరు. ఇంటికాడికి పోయి ఫస్ట్ అన్నీ బైబిల్ అన్నీ పక్క పెట్టి అద్దం దగ్గరికి పోతాం. పోతారా పోరమ్మా? పోతారా పోరా? ఖచ్చితంగా. నువ్వు అదే కాదు, ఏం ఈ మధ్య తెల్లగైనావు అనండి. తెల్లగైనావు అంటే కూడా పోతాడు. నల్లగైనావు అంటే కూడా పోవడమే, అద్దం ముందు పోయి చూసుకోవటమే. ఒక మాట చాలా చాలా మన మానసిక బలహీనులం కనుక వెంటనే పనిచేస్తుంది మనకు. నువ్వు ఎలా ఉన్నావు ఏంటంటే ఏమైంది, దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు చాలా
తక్కువ. ఏమైతే ఉంది, పోయేటోళ్ళు పోయేదే కావాలా అనేటోళ్ళు చాలా తక్కువ. పోతావంట అని చెప్తే ఇక చెప్పినోడిని పంపిస్తాం మనం. ఆ మాట అంటావా నా విషయంలో అని. ఈరోజు చాలా మట్టుకు మానసికంగా ధైర్యంగా ఉన్నామండి? ఉన్నామా? లేదు. ప్రతి మాట కృంగిపోతాం, ప్రతి ఇబ్బందికి కృంగిపోతాం. ధైర్యం లేదు. ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలి ఏం అర్థం కాక సమస్యను కొని తెచ్చుకుంటాం. దేవుని పిల్లలుగా మన జీవితాల్లో మనకు సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, రోగాలు వస్తాయి, పరిస్థితులు మారుతాయి. ఏ పరిస్థితుల్లోనైనా ఎలా ఉండాలి? ఎవరు ఏమన్నా, ఏ మాట అన్నా మనం దాన్ని మైండ్కి ఎక్కించుకొని మనం చెడిపోకూడదు, బలహీనులం కాకూడదు, దెబ్బతినకూడదు. ధైర్యం గలవారై ఉండాలి. తీరని రోగాలు వచ్చినా, ఇదిగో ఒక 12 ఏళ్ళ రక్తస్రావ రోగంతో బాధపడి తర్వాత బాగుపడినటువంటి స్త్రీ ఎలాగైతే ఉందో ఆమెను చూసి, ఏమంటే బెతెస్దా కోనేరు దగ్గర పడున్నటువంటి 38 ఏళ్ళ నుండి రోగంతో పడున్నటువంటి ఈ వ్యక్తిని చూసి మనం ధైర్యం తెచ్చుకోవాలి. మన జీవితాల్లో కూడా రోగాలు వచ్చినప్పుడు భయపడవలసిన పని లేదు. ఏదో ఒక రోజు బాగవుతాము, ఏదో ఒక రోజు దేవుడు మేలు చేస్తాడు, ఏదో ఒక రోజు ఆరోగ్యంగా ఉంటాము అనేటటువంటి నిరీక్షణ, ధైర్యము మనలో ఉండాలి. అందుకే మీరు చూడండి, ఇతను 38 ఏళ్ళ నుండి అక్కడే ఉన్నాడు. ఒకరోజు ఎవరు వచ్చారు ఈయన కోసం? ఎవరు వచ్చారు? యేసుప్రభు వారు వచ్చారు. అంతేనండి. విశ్వాసము, ధైర్యము, నిరీక్షణ ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఏదో ఒకరోజు ఖచ్చితంగా జరుగుతుంది. అయితే అంతవరకు మనకు ఓపిక కావాలి, ధైర్యం కావాలి, నిరీక్షణ కావాలి. అందుకే దేవుని పిల్లలైన వారు ఎలా ఉంటారో ఒక మాట మనం చదువుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము. సామెతల గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనం. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోతాడు. ఎవ్వరు తరమకుండానే పరిస్థితులన్నీ వింటాడు. ఒరే నీ మీదకి ఎవడో వస్తున్నాడు రా అంటే పారిపోతాడు అంతే. ఎందుకంటే వాడు మానసికంగా ధైర్యం గలవాడు కాడు, బలహీనుడు. పరిస్థితులకు భయపడతాడు, సమస్యకు భయపడతాడు. అందుకే ఎవడు తరమకుండానే పారిపోతాడట. తర్వాత క్రింద అంటున్నాడు, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. ధైర్యం, ఏ రోజైనా నా పరిస్థితులు మారుతాయి, ఏ రోజైనా నేను బాగుపడతాను, ఏ రోజైనా నా సమస్య పోతుంది, ఏ రోజైనా నా స్థితిగతులు మారుతాయి. ఒక ధైర్యం ఎవరికండి? ధైర్యం ఎవరికి? నీతిమంతులకు. క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి పరిశుద్ధులు, నీతిమంతులు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనందరికీ కూడా మన జీవితాల్లో ఏముండాలి? సింహం వలె ధైర్యం ఉండాలి. మన పరిస్థితులు ఎలా ఉన్నా మనం ధైర్యంగా నిలబడేవారం కావాలి. మానసికంగా ధైర్యము గల వారం అయితేనే మన పరిస్థితులను మనం ఎదుర్కోగలం. అయితే మానసిక ధైర్యం కలిగినటువంటి మనకు మన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ పోతే ఒకరోజు మాత్రం నెమ్మదితో, సమాధానముతో బ్రతికే పరిస్థితి మాత్రం తప్పనిసరిగా దేవుడు కలుగచేస్తాడు.